नमो वासवाम्बायै नमः। భోజనం చేసేటప్పుడు భోజనంలో అన్నం తిన్నాక అలా చేయకూడదు. భోజనం తర్వాత మనం ఏం చెప్తున్నాం? గౌరవే పుణ్యమే పద్మార్పుడు అగ్నినా ముదకం ముఖిస్తదు అని చెప్తున్నాం. చెప్పుకుంటూ ఇదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. సో అందుకని కంటి వారికి కూడా కొంచెం మనం ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఏదో ఆర్థికమైన దర్శనం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక మెయింటైన్ చేయడానికి నార్మల్ విషయం కాదు కదా. ఒక విషయాన్ని మన కుటుంబాన్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. దేవాలయం అంటే అది మెయింటైన్ చేయాలంటే దానిలో అనేక రకమైన బాధ్యతలు, అనేక రకమైన సమాధానాలు, అనేక రకమైన పరిస్థితులు ప్రదక్షిణలు చేశారు. అగ్నిదేవునికి నమస్కరించి కదిలి వాసవి కన్యకాంబాసింధూరనేత్ర సుందరరాణి అతివ గౌరవం చాటిన మాతా అద్భుత చరిత వాసవి మాతా. ఈ కట్టెలమ్మేవాడికి డబ్బులు, పక్కమ్మేవాడికి డబ్బులు, కుంకుమమ్మేవాడికి డబ్బులు, ఒక్కలమ్మేవాడికి డబ్బులు, పక్కమ్మేవాడికి డబ్బులు, తమిళ భాగంలో అంటే మీరు ఒక కార్యం వల్ల సమాజం ఎంత ఉద్ధరింపబడుతుందో సమాజంలో ఎన్నో వర్ణాలు, ఎన్నో వర్గాల వారు ఉద్ధరిస్తారు. మనం అనుకుంటారంటే చాలా మంది ఏంటండి వాసవి కన్యక తెలిపిందమ్మ. 102 మంది దంపతులు అశేష జనుల వీక్షించగాను మహాత్యాగం రంగం సిద్ధం. కదిలిను వాసవి కన్యకాంబాసింధూరనేత్ర సుందరరాణి అతివ గౌరవం చాటిన మాతా అద్భుత చరిత వాసవి మాతా. మన వాళ్ళే రావాల్సి కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది. ఇది భగవత్ సేవ. భగవంతుడు కళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు ఆయన భుజాలను భగవంతుడు చాలా అద్భుతవాడు. మీరు ఆరాధించేటప్పుడు చాలా అద్భుతంగా అద్భుతమైన అధికారాలను మారం చేస్తారు. పూర్తిగా బాగుంటుంది. మీరు ఆయన ఎంత మారం చేస్తే ఎంత సేవ చేస్తూ ఆయన జయ జయ ధనులో నిన్ను ముట్టగా అగ్ని ప్రవేశము చేసినదమ్మ. కదిలిను వాసవి కన్యకాంబాసింధూరనేత్ర సుందరరాణి అతివ గౌరవం చాటిన మాతా అద్భుత చరిత వాసవి మాతా. ఎవరైతే ఆశ లేకుండా ఆయనకి సేవ చేస్తారో సేవ చేసిన వాడిని తప్పకుండా ఇస్తారు. ఎక్కడైతే మనము సంకల్పంలో బలం ఉంది, నమ్మకం ఉన్న దగ్గర ఆయన ప్రతి చోట ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు నమ్మకంతో మన కార్యక్రమాన్ని జరిపిస్తారు. జరిగే ప్రతి వారం కూడా మీరు ఇంకా పెరగాలి. మీరందరూ జయ జయ సింధూర వినుత మాతా గోమతుల మాత
కాంతమాయిల వేపు కదిలిను వాసవి కన్యకాంబా సింధూర నేత్రా సుందర రాణి అతివ గౌరవం చాటిన మాతా అద్భుత చరిత వాసవి మాతా కదిలిను వాసవి కన్యకాంబా సింధూర నేత్రా సుందర రాణి అతివ గౌరవం చాటిన మాతా అద్భుత చరిత వాసవి మాతా అలాగే సరస్వతి పూజలు ఇక్కడ కోకొల్లలుగా జరగాలి. విద్యార్థులందరినీ కూడా ఆదివారం జ్ఞాన సరస్వతి అవతారం ఇక్కడి నుంచి ఇలా రౌండ్ గా చెప్పండి అక్కడ కూర్చొని ఓం అగ్నిం దూతం నుండి మహే అవతారం విశ్వేశం అసేజ్య సుకృతం కత్రుతాయ ప్రతిష్ట మీడుష్ణాయ తదేశే భోజేమ సంతమగం హృదే ఓం ఇది అగ్నిం ప్రతిష్ట. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈశాన్యం నుంచి ఇలా తీసుకెళ్లి ఈ మధ్యలో వేసేసేయండి. అగ్ని ప్రతిష్టాపన ముహూర్త కాలే ఐముహూర్త సుముహూర్త ఐముహూర్త సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూలతా ఫలసిద్ధిరస్సు భవంతో అనుగృహ్ణంతో తదాస్తు. ఐముహూర్త సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్సు. అయ్యా 2 అక్షింతలు నీళ్లు తీసుకొని అగ్నిలో వేయకుండా ఈ చుట్టూ హోమగుండం చుట్టూ నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ధియో యో నః ప్రచోదయాత్. సోదకేన పాణినం ప్రదక్షిణం అగ్నిం పరసమోహ్య. ఇది అగ్నిం అలంకృత్య పూలున్నాయా అక్కడ? ఇది అగ్నిం అలంకృత్య ఇదిగోండి. ఈ పూలు తీసుకొని ఇక్కడ పెట్టండి. అగ్నియే నమః ఉతవహానే నమః. हो गया. हरि ओम ओम जय गणेश देवा पार्वती पार्वती देवा जगदंत कन्यावंत सारवतारे माते सिंदूर तोय मूत केता जल्दी 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 पूछने से पहले एक दूसरे से सटके खड़े हो. और आगे कुछ अभी सही है. अब सही है ना. ऐसा अपने के लिए सोच लेना. ऐसा खड़े रहना कि नहीं बोल के ऐसा बनने लग रहा है इसलिए बात कर रहे हैं. नहीं
सहस्रांगतद्वाय स्मरेत् पुंडरीकाक्षं सभाभ्यान्तरस्मुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः కూర్చోండి కింద పుండరీకాక్షాయ నమః లోపల ఆసనాలు ఉంటాయి తీసుకోండి అమ్మా పుండరీకాక్ష పుండరీకాక్ష విశ్వాత్మక అవిభాసి నమామి దేవం గణనాథ మీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తి అహం భక్త విమోక్షదక్షం విద్యాప్రదం వేదనిద సమస్యం త్వాం సంపూజ్యే గణేశనూనం వాంఛిత మూఢః విహితార్థ సిద్ధిం తాయేవ నష్ట నియతా ఈ లోకే జ్ఞాతో మాయతే సకల ప్రభావః ఓం ధూమ్రాయ నమః ఓం తిథి నాముత్తమే దేవి గణేశ ప్రియవల్లభే సంకటం హరమే దేవి గృహిణార్ఘ్యం నమస్తుతే శ్రీ విజయ వికట వినాయక నామదేశ విజయ గణపతి దేవతాభ్యో నమః పాదారవిందో వేద దివ్యసంబంధ పూర్వక ఆత్మిక లక్ష్మి నమస్కారాన్ పూర్వక క్షమాయాచన పూర్వక ప్రార్థనా నమస్కారాన్ అందరూ కూడా రెండు చేతులతో ఆ పుష్పాలను కళ్ళగట్టుకొని స్వామివారి పాదాల దగ్గర వేసినట్లుగా భావించి పాదాల దగ్గర వేయండి. గణాధిపతిదం నమః యజమానస్య మహాగణపతి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి ద్వారా సకల మనోవాంఛా ఫలసిద్ధిరస్సు భవంతో అనుగృహ్ణంతు తథాస్తు మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్సు మనోవాంఛా ఫలసిద్ధిరస్సు ఇష్టకామ్యార్థసిద్ధిరస్సు మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి మహాగణపతి సుప్రీతా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఉండ్రాళ్ళు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరసరజనమే అస్మానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణాధిపతి ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం. నథింగ్ బట్ ఏ సైన్స్. సైన్స్ ఈజ్ హిందూ ధర్మం. సైన్స్ కృష్ణుడు. కృష్ణుడు అంటే సైన్స్, శాస్త్రం. శాస్త్రమే కృష్ణుడు. ఏ యొక్క శాస్త్రమైనా కృష్ణుడి దగ్గర ఉంది. మానసిక విద్య, సాంకేతిక విద్య, కైనటిక్ విద్య, ప్రతి విద్య కృష్ణుడి దగ్గర ఉంది. మిస్మరైజింగ్ విద్య, మ్యాజిక్, సో అవన్నీ కూడా కృష్ణుడి దగ్గర ఉన్నాయి. అంటే సైన్స్ అనేది మన అంతర్భాగం. మనం ఇప్పుడు రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు విమానాన్ని అని అంటున్నాం, కానీ రైట్ బ్రదర్స్ కాదు. కుబేరుడు విమానాన్ని, పుష్పక విమానాన్ని కనుక్కున్నాడు. ఆ పుష్పక విమానంలో రావణాసుడు సీతని అపహరించాడు. ఆ పుష్పక విమానాన్ని విభీషణుడు శ్రీరాముడికి గిఫ్ట్ గా ఇచ్చాడు. సో సైన్స్, సైన్స్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ సైన్స్. There is no science without God. There is no God without science. So science అంటే God అంటే ఆల్రెడీ ఉన్నది. సైన్స్ అంటే ఆ ఉన్నదాన్ని తెలుసుకొని చెప్పడం. సో మన హిందూ ధర్మం అనేది సైన్స్, శాస్త్రం. శాస్త్రమే మన సైన్స్. ఇప్పుడు మనం చేసే ఇది కూడా విద్యుత్ శక్తిని ఉద్భవింపజేస్తుంది. మీరు అందుకనే ఎప్పుడైనా ఇళ్లలో హోమాలు చేసేటప్పుడు ఫ్యాన్ స్విచ్ చేసి ఉండదు, కానీ దీంట్లో ఇచ్చే విద్యుత్ తరంగాల నుంచి ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. సో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎనర్జీ అనేది సకల జీవావళికి పంచిపెట్టడమే సనాతన ధర్మం. ఏదైతే మనలో ఉన్న ఎనర్జీని పంచిపెట్టడమే సనాతన ధర్మం.
సో అందుకని మన చేయి అరచేతులు దేవుడు అందరూ ఏం చేస్తారు, ఇట్లా ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడంటే ఈ దేహానికి సంబంధించిన సకల విధమైన ఎనర్జీ ఈ చేతిలో నుంచి బయటికి వెలువడుతూ ఉంటుంది. అందుకనే చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మీ తాత అవ్వ ఎవరైనా ఎక్కువ భోజనం తిన్నప్పుడు చిన్నపిల్లవాడు జీర్ణం జీర్ణం వాతాప్ జీర్ణం అని చెప్పి ఈ అరిచేతితో వాడి పొట్టను రుద్దేవాడు. ఎందుకు రుద్దేవాడు? దీంట్లో ఉన్న ఎనర్జెటిక్ శక్తి వాడి లోపల ఉన్న ఆహారాన్ని అరిగిస్తుంది అని, ఆ ఎనర్జీని. సో అంటే అందువల్లే పరమాత్మ ఎప్పుడు కూడా ఇలా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన ఎనర్జీని ప్రసరింపజేయడానికి. అట్లాగే చేత్తో భోజనం తినేటప్పుడు వేళ్లతో భోజనం చేయకూడదు. వేళ్లతో భోజనం చేస్తే దరిద్రం. చేత్తో ముద్ద కట్టుకొని తినాలి, అప్పుడే ఇందులో ఉన్న ఎనర్జీ మళ్ళీ మనం తీసుకోగలుగుతాం. లేకపోతే ఆ ఎనర్జీ వృధా అయిపోతుంది. సో ఎనర్జీ వృధా అవడం కావాలా, అది మనకు ఉపయోగపడటం కావాలా. సో ముద్ద చేసుకొని భోజనం తినాలి, అంతేగాని భోజనం తినేటప్పుడు వేళ్లతో కొంతమంది ఉంటారు ఇలా ఏదో వేళ్లతో గెలుపుతూ ఉంటారు, ఏదో కుక్క గెలిగినట్లు. సో అలా కాదు, అన్నాన్ని ప్రేమించాలి, దేన్నైనా ప్రేమించాలి. సో ఒక దొంగ ప్రేమించినంత కాలం దొంగతనం చేయగలుగుతాడు. ఎప్పుడైతే వాడికి విరక్తి కలుగుతుందో దొంగతనం మీద వాడు దొరికిపోతాడు. సో ఒక కార్ డ్రైవర్ ప్రేమించినంత కాలం కార్ డ్రైవింగ్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఆ ప్రేమ పోతుందో కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ తీసుకెళ్లిపోయి ఎక్కడో గుద్దేస్తాడు. సో అట్లాగే మనం అన్నం మీద ప్రేమను చూపించాలి. అన్నంలో ఉండేది ఏంటి? సోమరసం. చంద్రుడు సోమరసాన్ని అమృతత్వాన్ని ప్రసాదింపజేస్తాడు. సో ఆ అన్నం తినటం వల్ల ఆ అమృతత్వం మనకు వచ్చి మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్నం అంటే ఔషధం. అన్నం అంటే ఏదో కాదు, నథింగ్ బట్ ఔషధం. మన ఔషధాలు ఇప్పుడు ఏంటి? తినడానికి ఒక ఔషధం, తిన్నది అరిగించుకోవడానికి ఒక ఔషధం. ఎందుకంటే మనం అన్నాన్ని ప్రేమించి తినట్లా. అన్నాన్ని తినాలిరా, ఈ టైంకి తినాలి అంతే.